ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి పేపర్స్ బిట్స్. పర్యాయ పదాలు. పున్నామ నరకాన్ని తప్పించేవాడు పుత్రుడు. పుత్రుడు శబ్దానికి పర్యాయ పదాలు గుర్తించండి. ఆప్షన్ 1 ఆత్మజుడు అనుభవుడు. ఆప్షన్ 2 కొడుకు పితామహుడు. ఆప్షన్ 3 తనయుడు తనయ. ఆప్షన్ 4 పుత్రుడు ఛాత్రుడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆత్మజుడు తనూభవుడు. పుత్రుడు అన్న శబ్దానికి పర్యాయ పదాలు ఆత్మజుడు తనూభవుడు. చదువులందు పాడి మొదవులందు స్త్రీల పెదవులందు రాజ్య పదవులందు ఆశలుడిగినట్టి అయ్యలు ముక్తులు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంలో గీత గీసిన పదానికి పర్యాయ పదాలు చెప్పండి. ఇక్కడ మొదవు అనుంది. ఆప్షన్ ఏ గిడ్డి ధేనువు. ఆప్షన్ బి ధేనువు ఐరావతం. ఆప్షన్ సి పీయూషం ఆవు. ఆప్షన్ డి ఆవు పిల్లి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గడ్డి ధేనువు. మొదవుకి పర్యాయ పదాలు గడ్డి ధేనువు. నెక్స్ట్ కన్నుల యందు దాల్మి సారింపుమి. ఈ పద్యపాదంలో కన్ను పర్యాయ పదాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ఆన ఆకారం. ఆప్షన్ బి అక్షరం నయనం. ఆప్షన్ సి ఆన ఉత్తరువు. ఆప్షన్ డి నేత్రం నయనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నేత్రం నయనం. కన్ను పర్యాయ పదాలు నేత్రం నయనం. నెక్స్ట్ మాత తప్పు సైరింపుమి. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. ఆప్షన్ ఏ జంపన. ఆప్షన్ బి జామాత. ఆప్షన్ సి జనని. ఆప్షన్ డి జనకుడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జనని. మాత అను పదానికి పర్యాయ పదము జనని. నెక్స్ట్ వనితారత్నంబులు భూమిపై సంచరించే పుణ్యదేవతలు. గీత గీసిన పదమునకు పర్యాయ పదాలు గుర్తించండి. ఆప్షన్ ఏ స్త్రీ శ్రీ. ఆప్షన్ బి మహిళ పడతి. ఆప్షన్ సి పడతి పతి. ఆప్షన్ డి భార్య సతి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మహిళ పడతి. వనిత అనగా పర్యాయ పదాలు మహిళ పడతి. నెక్స్ట్ ఇద్దరము తొలివొంది చూచుకొనేసరికి మంచు చేత మా తలలు నానిపోయినై. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. ఆప్షన్ ఏ అవస్యాయం అస్యాయం. ఆప్షన్ బి నీహారం ఆహారం. ఆప్షన్ సి తుషారాం హుషారాం. ఆప్షన్ డి హిమం తుహినం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హిమం తుహినం. మంచు అనే పదానికి పర్యాయ పదాలు హిమం తుహినం. నెక్స్ట్ తారకలు నింగిలో ప్రకాశించాయి. గీత గీసిన పదానికి సమానార్థక పదం రాయండి. ఆప్షన్ ఏ నక్షత్రాలు. ఆప్షన్ బి చంద్రికలు. ఆప్షన్ సి జ్యోత్స్నలు. ఆప్షన్ డి అబ్దులు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నక్షత్రాలు. తారకలు అనే పదానికి సమానార్థక పదాలు నక్షత్రాలు. నెక్స్ట్ భూరూహం ప్రకృతిని రక్షించును. గీత గీసిన పదానికి పర్యాయ పదం గుర్తించండి. ఆప్షన్ ఏ తరంగిణి. ఆప్షన్ బి స్రోతస్సు. ఆప్షన్ సి జలది. ఆప్షన్ డి చెట్టు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చెట్టు. భూరూహం అనే పదానికి పర్యాయ పదం చెట్టు. సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.